ఆంధ్రప్రదేశ్లో ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికలలో కూటమి తిరుగులేని విజయం సాధించింది. ఏకంగా 164 సీట్లు సాధించి సంచలన విజయం నమోదు చేసింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూటమిలో భాగంగా 21 అసెంబ్లీ సీట్లు, 2 పార్లమెంట్ సీట్లలో పోటీ చేసి అన్నింటినీ గెలిపించుకొని 100% స్ట్రైక్ రేట్ సాధించారు. అలాగే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా కూడా బాధ్యతలు స్వీకరించారు. అయితే మొన్నటి వరకు రాజకీయాలలో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ తన లైనప్లో ఉన్న సినిమాలకు బ్రేక్ ఇచ్చారు. తాజాగా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించడంతో నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలని చూస్తున్నట్లు సమాచారం. అయితే తన లైనప్లో ఉన్న సినిమాల గురించి పవన్ ఓ షాకింగ్ డెసిషన్ తీసుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం పవన్ తన లైనప్లోని మూవీస్ని త్వరగా పూర్తి చేయాలని చూస్తున్నట్లు సమాచారం. ముందుగా హరిహర వీరమల్లు, ఆ తర్వాత ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలను పూర్తి చేయనున్నారట. అయితే తాజాగా పవన్ కళ్యాణ్ ఈ సినిమాల షూటింగ్స్ పై ఓ షాకింగ్ డెసిషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇకపై వారంలో కేవలం 2 రోజులు మాత్రమే పవన్ తన డేట్స్ ను సినిమాలకు కేటాయించనున్నట్లు సమాచారం. మిగిలిన రోజులు ప్రజలకు అందుబాటులో ఉండాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే వారంలో 2 రోజులే అంటే ఈ సినిమా షూటింగ్స్ ఎప్పుడు పూర్తవుతాయి అని నిర్మాతలు వాపోతున్నారట. పవన్ తన లైనప్ లో ఉన్న 3 సినిమాలను త్వరగా పూర్తి చేస్తే బాగుంటుందని నిర్మాతలు భావిస్తున్నారు. మరి నిర్మాతలు కోరినట్లుగా పవన్ ఆ 3 సినిమాలను త్వరగా పూర్తి చేస్తాడా లేదా అనేది చూడాలి.